ఈరోజు మరి శ్రీ కర్లపూడి కృష్ణ గారి యొక్క గురించి చెప్పాలి అంటే ఆయన నాకు ఒక 2 సంవత్సరాలుగానే పరిచయం. ఆ రోజు మన సాయి క్షేత్రానికి ఆలూరు గోపాలరావు గారి సంస్మరణ సభలో మన సాయి క్షేత్రానికి ఇచ్చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి సాయి సత్యత్ర యొక్క ప్రవచనంలో ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని నేను ఆ రోజు మన సాయి క్షేత్రంలో వినడం జరిగింది. అదే సందర్భంలో మరి ఎంతోమంది సాయి భక్తులు కూడా మన సాయి క్షేత్రానికి వచ్చారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వారిని కలవడం, ఎంతో బాబా గారి గురించి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి సాయి సత్యత్ర నుంచి కానీ మరి బాబా యొక్క లీలల గురించి కానీ మహిమల గురించి కానీ ఎంతో అద్భుతంగా ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు శ్రీ దత్తాత్రేయ యొక్క జయంతి సందర్భంగా మనం ఈ సాయి క్షేత్రంలో మరి వారిని ఆహ్వానించాము. ఎంతో అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మరి మనందరం కూడా ఆ అమృతాన్ని మనం ఇక్కడ తీసుకోవడానికి అని చెప్పేసి మరి వారిని సాధారణంగా మనం ఆహ్వానించాం. కాబట్టి ఆ దత్తసాయి యొక్క వైభవాన్ని, వారి యొక్క లీలల్ని, ఆ గురువు యొక్క విశిష్టతని మన అందరం కూడా ఆ అమృతాన్ని చక్కగా తీసుకుందాం. అమృతాన్ని గ్రోలుదామంటారు కదా, ఎంతో చక్కగా వారికి సాధారణంగా అందరూ చప్పట్లతోటి మరి ఆహ్వానిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. అసలు భక్తికి సంబంధించే నాకు అనేక సందేహాలు వస్తాయి అప్పుడప్పుడు. ఎందుకంటే భగవంతుని కొలుస్తూ ఉంటాం మనం. ఆ కొలిచేది ఎందుకోసమో స్పష్టత లేకుండా చాలామంది భగవంతుని కొలుస్తుంటారు, సాయిబాబాను కొలుస్తుంటారు. ఆ కొలిచేది ఎందుకో స్పష్టత లేకుండా కొలుస్తుంటారు. అంటే సాయిబాబాని కొలిచినందువల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అనే విషయం తెలిస్తే, ఆ లాభం చాలా పెద్దదైతే కనుక పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ రాలేదు అంటే ఆ లాభం పూర్తిగా తెలియలేదని అర్థం. జనాలు భక్తులు అంత అమాయకులు కాదు కదా, ఎక్కడ లాభం వస్తే అక్కడ ఉంటారు. సరిగ్గా గనక సాయిబాబా ఏమిస్తాడో గనక తెలుసుకుంటే పరుగున ముందు ఆయన మాటలు 4 విందాము అనుకుని కూర్చుంటారు. అది జరగడం లేదనేదే సమస్య. బాబావారు వెలుసున్నారు. మీరు చెప్పండి ఒక మాట, అక్కడ ఎదురుగా ఉన్నది బాబావారా, బాబావారి విగ్రహమా? బాబా గారేనమ్మా, నిజంగానే. అందులో ఏం అనుమానం లేదా? నమ్ముతున్నారా నిజంగా మీరు? మరి బాబావారే ఉన్నారని మీతో పాటు ఊరంతా నమ్మితే, నిజంగానే బాబావారు ఉంటే మనం ఇంట్లో కూర్చుంటామా? మీరు చెప్పండి. ఉదాహరణకి, అయ్యా ఇప్పటిదాకా విగ్రహం ఉండింది, మేము వెళ్ళేసరికి అక్కడ నిజంగానే బాబావారు కూర్చునేసినారు, ఆయన దర్శనం ఇస్తున్నారని ఒక మాట బయటికి వెళ్ళి చెప్పండి. అరగంటలో ఊరంతా ఇక్కడ ఉంటుంది. బాబావారు వచ్చేసారంట, దర్శనం ఇచ్చేశారంట, ఓయమ్మో ఇంకేమన్నా ఉందే పోదామని. మరి అప్పుడు వచ్చినటువంటి ఆ జనం గుంపులు ఇప్పుడు ఎందుకు రారంటే అక్కడ ఉన్నది విగ్రహం కదా. కాబట్టి విగ్రహమే కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, నిదానంగా వెళ్ళినా. ఈ తేడా మీకు అర్థమైతే కనుక నిజంగా మనస్ఫూర్తిగా బాబావారిని భగవంతుని కొలిచిన వాళ్ళకి ఆ లాభం మీరు అడిగినా అడగకపోయినా వస్తుంది. ఒక్కసారి చేతులెత్తి నమస్కారం పెడితే చాలు. ఆ నమస్కారం ఆయన తీసుకుంటాడా లేదా అన్నది శ్రీ సాయి సచ్చరిత్రలో ఎన్ని ఉదాహరణలు ఇవ్వలేదు. ఎక్కడో రైల్లో ఉండి భజన చేస్తే వీడు రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేశాడు అన్నాడు బాబావారు. మరి రైల్లో భజన చేస్తే బాబావారికి తెలిసింది కదా, అవునా కదా? మరి ఇంకెక్కడో కుక్కకి అన్నం పెడితే నా ఆకలి తీర్చావమ్మా అన్నాడు. నేను మీ ఇంటికి వెళ్ళాను, ప్రసాదం కోసం చూశాను, కానీ ఏం లేదు, నేను అలా పొస్తుండి వచ్చేసాను అన్నాడు. అంటే అర్థం, బాబావారు ఆయన ఒక శిలారూపం లాగా కనిపిస్తాడు కానీ ఆయన శిలారూపం కాదు. ఆయన వాస్తవంగా ఆత్మస్వరూపుడై మనందరి హృదయాలలో ఆయన కొలువు తీరున్నాడు.
నేను మాట్లాడుతున్నాను అంటే నేను మాట్లాడుతున్నట్టు కాదు, మీరు కూర్చున్నారు అంటే మీరు కూర్చున్నట్టు కాదు. కాబట్టి మాట్లాడే వాళ్ళల్లో ఆయనే ఉన్నాడు, కూర్చున్న వాళ్ళల్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆయనే ఉన్నాడు. అందువల్ల ఎక్కడైనా సరే మందిరాలు ఏదో ఒక పండగ, ఏదో ఒక సందర్భం ఉన్నప్పుడు మాత్రమే గుమిగూడుతాం, ఆ పైన గుమిగూడం. దానివల్ల ఇబ్బంది అంటే అంత ఇబ్బంది కాదు, కానీ ఆయన యొక్క ప్రభని పూర్తిగా తెలుసుకోలేకపోవడం అనేది నా ఉద్దేశం. అందువల్ల ఎవరైతే బాబా వారిని మనస్ఫూర్తిగా కొలుస్తారో, ఎవరైతే బాబా యొక్క స్వరూపాన్ని నిజంగానే నా జీవితాన్ని కడతీర్చేటువంటి రూపం ఇదే అని నమ్ముతారో, ఎవరైతే ఈ జన్మని నేను ఉద్ధరింపజేసుకోవడానికి ఇంతకు మించిన తరుణోపాయం లేదు, ఇంతకు మించి నాకు చెప్పేవారు లేరు, ఇంతకు మించి నన్ను ఉద్ధరించే వాళ్ళు లేరు, ఎందుకంటే నేను పెద్ద పెద్ద సాధనలు చేయలేను, హోమాలు చేయలేను, యజ్ఞాలు చేయలేను, గ్రంథ పారాయణలు చేయలేను, నేను చేయగలిగింది ఆయన ఎదురుగ్గా వచ్చి సాయి అని ఒక చేతులెత్తి దండం పెట్టడం మాత్రమే చేయగలను. ఈ మాత్రం చేసినంత మాత్రాన నన్ను ఉద్ధరించే రూపం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది సాయిబాబా మాత్రమే. కాబట్టి భక్త సులభుడు అంటుంటాం మనం భగవంతుణ్ణి. ఆ భక్త సులభుడు ఇక్కడే ఉన్నాడు. మీరు సినిమాలు చూస్తుంటారు, చాలా సినిమాలు. కొంతమంది భక్తులు ఈశ్వర అనుగ్రహం కావాలంటే, అంటే మన గ్రంథాలు చదివే శాతం తక్కువ కాబట్టి సినిమాలు ఎక్కువ చూస్తాం మనం. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే భక్తుడు ఏం చేయాలి? తపస్సు చేయాలి. ఆ తపస్సు కూడా తపస్సు చేయంగానే భగవంతుడు వచ్చేస్తాడా అంటే రాడు. ఆ తపస్సుని చాలా దీక్షగా కఠినంగా చేయాలి. ఆయన ఇంద్రియాలని స్తంభింపజేసి చేయాలి, ఆయన మనసుని స్తంభింపజేసి చేయాలి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ లౌకిక జ్ఞానం మొత్తం మర్చిపోయేటట్లు చేయాలి. చివరికి ఆయన దేహాన్ని కూడా మర్చిపోయి ఆయన ఒంటి మీద పుట్టలు చేరిన తర్వాత మాత్రమే అప్పుడు కరుణిస్తాడు పరమేశ్వరుడు. అది గ్రంథాల్లోనైనా సినిమాల్లోనైనా అంతే. అంటే నిన్ను నువ్వు పూర్తిగా అర్పణ చేసుకున్న తర్వాత మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. నువ్వు నోరారా సాయి అని పిలిస్తే చాలు సాయి దర్శనం అవుతుంది. ఏది సులభం? ఇంత సులభమైనటువంటి అవతారం కలియుగంలో మన కోసం వస్తే మనం దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలా వద్దా అంటే 100% చేయాలి. అందువల్ల ఈరోజు నేను చూస్తున్నటువంటి సాయి భక్తుల్లో బాబాని కేవలం గురువారం మాత్రమే దర్శించుకునే వాళ్ళు ఉన్నారు, బాబాని కేవలం పండగలలో మాత్రమే దర్శించుకునే వాళ్ళు ఉన్నారు, బాబాని నిద్ర లేచిన వెంటనే ఒకసారి దర్శనం చేసుకొని పడుకునేటప్పుడు ఒకసారి స్మరించుకొని పడుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కుటుంబంలో ఒకరికో ఇద్దరికో బాబా భక్తి ఉండే వాళ్ళు ఉన్నారు. కుటుంబం మొత్తం బాబా భక్తులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబం మొత్తం బాబా భక్తులే. ఈరోజు ఎవరిని మాట్లాడినా సరే సాయిబాబా అనగానే అలా కన్నీళ్లు కార్చేటువంటి భక్తులు కూడా ఉన్నారు. సాయిబాబా గురించి 4 మాటలు మాట్లాడితే, లేదా మీ అనుభవం చెప్పండి అమ్మా అంటే అలా జలపాతంలాగా కారిపోద్ది. అయ్యా ఎన్నెన్ని చెప్పమంటారు, 1, 2 నా జీవితంలో ప్రతి నిత్యం ఆయన అనుభవాలే ఉన్నాయని చెప్పేటువంటి భక్తులు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన నిరూపణలు ఇస్తున్నాడు. నేనున్నాను అని ప్రతి భక్తునికి తట్టి లేపుతున్నారు. ప్రతి భక్తుని హృదయంలో నిలబడి ఆ కుటుంబాన్ని, ఆ నమ్మినటువంటి ఆ జన సమూహాన్ని ఆయన ఉద్ధరిస్తున్నాడు. అలా ఉద్ధరిస్తున్నాడు కాబట్టే ఈరోజు బాబాకి ఇంత ప్రభ వెలిగిపోతూ ఉంది.